యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం సరస్వతీ లక్ష్మీదేవి విఘ్నేశ్వరు నమోస్తుతే. అంటే పదాలలో కానీ భక్తిలో కానీ పూజలో కానీ ఏ లోపమైనా ఉన్నట్టయితే దాన్ని క్షమించమని కోరుతున్నాం. నమస్తే. వరలక్ష్మి వ్రతం పూజా విధానం. ముందుగా అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలో చిన్న కథ చెప్తాను. అది ఏంటంటే, కైలాసమందు పార్వతీ పరమేశ్వరులు పాచికలు ఆడుతుండగా ఎవరు గెలిచారో తెలియక చారుమణి అనే ఒక అమ్మాయిని పిలిచి ఎవరు గెలిచారో చెప్పని చెప్తే ఆమె పరమేశ్వరుడే గెలిచాడని చెప్పింది. చెప్తే దాంతో పార్వతీదేవి శపించి బాగా కోపించి నువ్వు కుష్ఠరోగం అయిపోవాలి కాక అని చెప్పిస్తుంది. దాని తర్వాత బాగా ప్రాధేయపడితే ఎలాగైనా పోనీ దీనికి మార్గం చెప్పమ్మా, నేను చేసిన తప్పే అనుకో, కానీ పరమేశ్వరుడే అందరికీ, నీకు నాకు పరమేశ్వరుడు, మరి ఆయన పేరు చెప్పకపోతే నీ పేరు ఎలా చెప్తాను అని రిక్వెస్ట్ చేసింది. బాగా ప్రార్థించింది. ప్రార్థిస్తే అప్పుడు శాంతించి పార్వతీదేవి, నీవు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు పూజ చేస్తే నీకు ఆ శాపం తొలగిపోతుందని చెప్తుంది. అందుకని ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మొదలు పెడుతున్నాం. ముందు పసుపు గణపతిని చేసి ముందు పసుపు గణని పూజించాలి. ఎలాగా, కొంచెం తమలపాకులో పసుపుని కొంచెం చేసి కొంచెం లింగంలా చేసి దానికి బొట్టు పెట్టి అక్షింతలు జల్లి ఈ మంత్రం చేయాలి. గణానాంతం గణపతింగం హవామహే కవీనాం ఉపమస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్మృతి అనుశృణ్యన్యూతి విస్ఫీద సాధనం శ్రీ మహాగణపతియే నమః. జానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్లు పుట్టుకోవాలి, పువ్వులు అక్షింతలు కలిపేయాలి. యథాభాగం గుదం నివేదయామి. గుదం అంటే బెల్లం నైవేద్యం పెట్టి శ్రీ మహాగణపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవంతు శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసా గుహ్నామి అని 2 పూజార్చనలు మీద వేసుకొని దండం పెట్టాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం స్టార్టింగ్. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పరపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ లాభాస్వరం వర్షే వర్షే ప్రయుక్తం వరలక్ష్మీ ముద్దిశ్య వరలక్ష్మీ వ్రత ప్రీత్యర్థం భవిష్యదుత్తపురాణ కల్పోక్త ప్రకారేణ యావశిక్షి జానావాహనాది షోడశోర పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకోవాలి. తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. కలశగంధ పుష్పాక్షతే కలశోదకము. వెంటనే కలశం తీసుకోవాలి, చెంబుతో నీళ్ళు నిండా పెట్టుకోవాలి. అందులో మామిడాకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి కుంకుమ అక్షంతలు అన్నీ వేసి ఇలాగ చదవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత కుక్షౌతు సాగర సర్వ సప్తదీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేద అథర్వణవేద అంగస్యగిత సర్వే కలశాంబు సమాశ్రితాం ఆయాంతు లక్ష్మీ పూజార్థం దుర్దక్షయకారక గంగే చ యమునే చ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురుం. ఏవం కలశం పూజాం కుర్యతే అధౌ గణపతి పూజాం కుర్యాత్తు. అనంతరం వరలక్ష్మీ పూజాం కుమాత్తు. వరలక్ష్మీ ధ్యానం పద్మాసనే పద్మకరే పద్మలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. షోడశోపచార పూజా ప్రారంభం క్షీరోధరి సముద్భుతే కమలే కమలాలయే సుస్థిరభవమే గేయే సురాసుర నమస్కృతే. ఓం. పువ్వులు, కుంకుమ, పసుపు, అక్షతలు, పంచామృతాలు దగ్గర పెట్టుకోవాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలే ఆవాహయామి అని పిలవాలి. దేవీ త్వం సుప్రీతో భవనో సర్వదా ఆవాహయామి. సూర్యాయ స్వరరత్న విభూషితే సింహాసనం దేవి స్వీకురుషాం మురజూజితే రత్నసింహాసనం సమర్పయామి. శుద్ధోదకంచ ప్రాత్యంచ గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి నది గృహాణ పరపూజితే అర్ఘ్యం సమర్పయామి. మంచినీళ్ళు పోయాలి. శుభాతిథ్య రమ్యం
సర్వతీర్థ సముద్భవ పాద్యం దేవిత్వం సర్వదేవం నమస్కృత పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు వేయాలి పువ్వుతోటి. సువర్ణ కలశానీతం దండక గురు సంయుతం గృహాణాచమనం చే దేవి మయా దత్తం శుభప్రదే ఆచమనీయం సమర్పయామి. ఆచమనం చేసి నీళ్లు కిందకు వదిలేయాలి. పయోదధి ఋతోపేతం శర్కరామృత సమ్మృతం పంచామృత స్నానం గృహాణం కమలాలయే సంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలతో పువ్వులతో కొంచెం జల్లాలి. గంగాజలమాదీతం మహాదేవ శిరస్తుతం శుద్ధోదక స్నానమితం గృహాణ విధం సోదరి శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ నీళ్లు పోయాలి. సురాచితాంగ్రి యుగలే కోల ప్రసన్నయే వస్త్రయుగ్మం ప్రజాస్వామి గృహాణ హరివల్లభే వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం సమర్పించాలి. హేయూరకంకణై నూపురమేఖల విభూషణాన్ని మూల్యాన్ని గృహాన్ని ఋషి పూజితే ఆభరణం సమర్పయామి. ఆభరణాలు ఏమనుంటే వెండి కొంచెం సమర్పించాలి. తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం ఇదం దేవి గృహాణత్వం శుభప్రదే ఉపవీతం సమర్పయామి. కర్పూర నాగర కస్తూరి గోరోచన సమన్వితం గంధం దాస్య మహాదేవి ప్రీత్యర్థం ప్రతియూయతాం గంధం సమర్పయామి. గంధం కొంచెం వేయాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండూలాన్ హరిద్ర కుంకుమం పేతనం గృహ్యత సురపూజత అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయాలి. మల్లికా జాజీ కుమసుమయ ధావీ లోలత్పై కళారై పూజయామి. హరిప్రియై పుష్పాన్ని పూజయామి. పుష్పాన్ని సమర్పయామి. అదంగ పూజ చంచలాయ నమః పాదవ పూజయామి. చపలాయ నమః జానుని పూజయామి. పీతాంబరాయ నమః ఉరు పూజయామి. కమలవాసనాయ నమః కటిం పూజయామి. పద్మాలయ నమః నాభిం పూజయామి. మధురమాత్రాయ నమః స్తనో పూజయామి. కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. సునేత్రాయ నమః నేత్రం పూజయామి. రామాయ నమః కర్ణో పూజయామి. కమలాయ నమః శిరం పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః సర్వాంగాన్ని పూజయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైశానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిసేవితాం పార్శ్వే పంకజశంఖ పద్మనిధి సదాశక్తిని. ఇప్పుడు అష్టోత్తరాలు పువ్వులే వేస్తుండాలి. ఓం అంటుండాలి. ఓం ప్రకృతై నమః ఓం వికృతై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం స్వరభ్యై నమః ఓం పరమాత్మకార్యాయ నమః ఓం వాచాయ నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచయ నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం రవ్యాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం లక్ష్మయ నమః ఓం నిత్యపుష్పాయ నమః ఓం విభవాయ నమః ఆదిత్యాయ నమః ఓం దీత్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం సముదాయ నమః ఓం వసుదాయ నమః వసుధారిణాయ నమః కమలాయ నమః కాంతాయ నమః కామాఖ్యాయ నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహాయ ప్రదాయ నమః బుద్ధయ నమః అవఘాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోక వినాశనాయ నమః ధర్మ నిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రాయ నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాఖ్యాయ నమః పద్మసుందరాయ నమః పద్మోద్భవాయ నమః పద్మముక్తాయ నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధారాయ నమః దేవ్యాయ నమః పద్మినాయ నమః పద్మగంధినాయ నమః పుంజగ్రంథాయ నమః సుప్రసన్నాయ నమః ప్రజాదాముఖ్యాయ నమః ప్రభాయ నమః చంద్రభద్రాయ నమః చంద్రాయ నమః చంద్ర సహోదరాయ నమః చంద్రభుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీతలాయ నమః ఆహ్లాది జన్మనాయ నమః పుష్పాయ నమః శివాయ నమః శివకర్తే నమః సత్యాయ నమః విమలాయ నమః విశ్వజనాయ నమః పుష్ణయాయ నమః దారిద్ర్యనాశనాయ నమః ప్రీతిపుష్కరాయ నమః శాంతాయ నమః శుక్లమాన్యాధాయ నమః శ్రీయాయ నమః భాస్కరాయ నమః బిల్వనిలయాయ నమః వరరాహోయశస్వినే నమః స్వతంత్రాయ నమః రాంగాయ నమః హరిణ్యాయ నమః హేమమాలినాయ నమః ధనాధాన్యకర్త్యాయ నమః సిద్ధయాయ నమః సైన సౌమ్యాయ నమః శుభప్రదాయ నమః రూపవేశగతానందాయ నమః వరలక్ష్మీయై నమః వసుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్య ప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళాయ నమః ఓం విష్ణువత్సస్థలస్థితాయ నమః విష్ణువత్సే నమః ప్రసవాన్యాయ నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యధ్వంసినే నమః దేవ్యాయ నమః సర్వోపద్రవ వారిరే నమః నమ దుర్గాయ నమః మహాకాళాయ నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాలజ్ఞాన పంపన్నాయ నమః భువనేశ్వరే నమః ఓం లక్ష్మీ స్తోత్రం.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్రాం త్రైలోక్యకుటుంబినీం సరచిరాం వందే ముకుందప్రియం. దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి దేవసి వరలక్ష్మి గృహాణతంతో ధూపం సమర్పయామి. భూతత్వం వెలిగించాలండి. గృహతా సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవీ గృహాన్ని ముదితాభావ దీపం సమర్పయామి. దీపం పెట్టాలి. నైవేద్యం షడ్షోపేత దది జాజ సంయుక్తం నానాభక్ష్య లోపితం గృహాణ పూర్వలవే నైవేద్యం సమర్పయామి. మీరు తెచ్చుకున్నవన్నీ నైవేద్యం పెట్టాలమ్మా. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పభాషితం పానీయం గృహం దేవి విమలం సుమనోహరం పానీయం సమర్పయామి. మంచినీళ్ళు. పూగీబల సమాయుక్తం నాగవల్లి దళైరిత్యం ముక్తాచూర్ణేవ సంయుక్తం తాంబూలం ప్రేరుజం తాంబూలం సమర్పయామి. ఆకు ఒక్క తాంబూలం అక్కడ పెట్టాలమ్మా. నీరాజనం మనోహరణి కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యం దేవి గృహ్యతాం విష్ణువల్లభే నీరాజనం సమర్పయామి. హారతి వెలిగించాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం చేతులు పువ్వులు పట్టుకుని చుట్టూ తిరగాలమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ దాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే లక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చుట్టూరు తిరగాలి 3 సార్లు. ఇప్పుడు కథ చదువుతున్నానమ్మా. సూత పౌరాణికుండు శౌచకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సర్వసౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతరాజమ్మును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పేది వినుడు. కైలాస పర్వతమున వజ్రవైఢూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమును స్త్రీలు ఏ వ్రతమునొచ్చిన సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాలు కలిగి సుఖంబుగా నుండురో అట్టి వ్రతం ఆనసీయవలనని పరమేశ్వరుని కోరగా పరమేశ్వరుని ఇట్లనియే: ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలిగంచేసేది శ్రీ వరలక్ష్మీ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చేది శుక్రవారమున చేయవలనని చెప్పాను. ఓ లోకారాజ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతము నెట్లు చేయవలేను. ఆ వ్రతము విధి ఏమి? ఏ దేవతను పూజింపలేను. పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడినది. వీని ఎల్ల సవీరముగా వచించవలసిందిగా ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవి గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పిన వినుము. మగధ దేశంబున కుండినంబున ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడి ఉండును. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా చించి ప్రతిదినమును ఉదయమును మేల్కొంచి స్నానము చేసి పుష్పములు చేసి భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాలుగా కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రత యందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతని. శ్రావణ శుక్ర పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించి నీవు కోరిన వరములు ఇచ్చదని వచించిన చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోక జనైన పుణ్యమూర్తియే శరణ్యే చిజగ్వందే విష్ణువస్తలాయే అని అనేక విధముల స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షమును కలిగినేని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యతరు. నేనును జన్మాంతరమును చేసిన పుణ్య విశేషమున
నీ పాదదర్శనము నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానమునంద చారుమతి తక్షణమున తిదురు మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవిని కానక ఓహో మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలైన వంటలు చెప్పగా వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైందని శ్రావణ మాసము వచ్చిన తోటనే వరలక్ష్మి వ్రతం అవశ్యంబుకి చేయవలసిందని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయమున శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారము అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ వరలక్ష్మీదేవి చెప్పిన దినంబున ఉదయంబునే మేల్కొల్చి స్నానంబులు చేసి చిత్రవస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమును గోమయముచే అలికి మంటపం ఏర్పరిచి అందొక ఆసనం ఏర్పరిచి దానిపై కొత్త బియ్యంబు పోసి మట్టి చిగుళ్ళు మొదలుగు పంచవల్లభంబులచే కలశములు ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలుగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులే సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైకి పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదాను నీ శ్లోకమును జానావాహనాలు షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరణంబును దక్షిణహస్తమును పట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలకందరికీ కాళ్ళయందు గల్లు గల్లుమని శబ్దం కలిగాను. అంత కాళ్ళను చూచుకొనిన గజ్జలు మొదలుగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినని పరమానందము నొంది మరి యొక్క ప్రదక్షిణము చేయగా హస్తములను దగద్దగాయమానముగా మెరుగుచుండు నవరత్న ఖచ్చితములైన మొదలగు ఆభరణములను గండి. ఇంకా చెప్పనేల 3వ ప్రదక్షిణము గావించిన తోటనే ఆ స్త్రీలందరూ భూషాలంకృతులైరి. చారుమతి మొదలుగు నా స్త్రీలు గృహములెల్లా స్వర్గమయంబులే రథ గజ తురగ వాహనముల తోట నిండి ఉండెను. అంత నా స్త్రీలు తోడ్కొని గృహములకు బోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించుతూ స్థలమునకు వచ్చి నిలబడి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోత్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాదులచే పూజించి 12 కుడుములు వాయువ దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తముని వినిచే ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతో కలిసి ఎల్లరూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని 2 వాహనములపై ఇంట్లను పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవిదే భాగ్యమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమయ్యను. చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుతూ తమ తమ ఇండ్లకు పోయారు. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము నీ వ్రతము చేయుచు పుత్రపుత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనముల తోడం కూడి సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యములను సుఖంబుగా నుందురు. ఈ కథను వినువారులకును చదువువారులకును వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. జయం.